హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పీవైటీ లెర్నింగ్స్. ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, యాజ్ పర్ ఆర్ డేటా బ్రేక్ డౌన్, ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో సో వీళ్ళు స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉండే అండ్ వీళ్ళ పొజిషనల్ వ్యూ కూడా స్ట్రాంగ్ బుల్లిష్ ఉండే. సో ఎఫ్ఐఎస్ స్ట్రాంగ్ బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉండే అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొపరేటరీస్ వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా హెడ్జ్ చేసి ఉండే అండ్ ఒక మోడరేట్ బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ డేటా బ్రేక్ డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ వచ్చేసి ప్రైస్ ఎప్పుడైతే డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయినా ఆర్ ఎక్కడ ఓపెన్ అయినా సరే ఈ జోన్లోకి వచ్చి ఒక రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అయినా ఆర్ ఈ జోన్లోకి వచ్చి ఒక రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అయినా కూడా మన హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ అనేది యాక్టివ్ ఉంటుందని డిస్కస్ చేసుకుంటే అండ్ ఇన్ కేస్ ప్రైస్ అనేది డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్లో కిందికి వెళ్తూ ఉంటే ఆర్ఎస్ఐ డైవర్జెన్సెస్ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ ఇది అవాయిడబుల్ సినారియో ఫర్ అస్ అని డిస్కస్ చేసుకుంటే ఒకసారి క్విక్గా చూద్దాం ప్రైస్ ఈరోజు ఎక్కడ ఓపెన్ అయింది, ఏం జరిగింది అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో ప్రైస్ అనేది మనం ఏదైతే లెవెల్ ప్లాట్ చేసుకున్నామో ఆ లెవెల్లోనే ప్రైస్ అనేది రిజెక్షన్ స్టార్ట్ అయింది అండ్ దాని తర్వాత అరౌండ్ 9:45-10 AM ఈవెన్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా డిస్కస్ చేసుకున్నాయి. ఇన్ కేస్ బేరిష్ అనేది యాక్టివ్ ఉంది బికాజ్ మనం ఏదైతే ప్లాట్ చేసుకున్నామో ఆ లెవెల్స్లోంచి అయితే రిజెక్షన్ వచ్చింది. అండ్ సేమ్ వే అట్లీస్ట్ మనం రిట్రేస్మెంట్లో ఎంటర్ అయిన ఎవ్రీడే రిట్రేస్మెంట్స్లోనే ఎంటర్ అవ్వమని చెప్తా ఉంటా. అండ్ వాట్ వి కాల్ అట్లీస్ట్ నేను అబ్జర్వేషన్సే చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటా, టిప్స్ ఆర్ కాల్స్ అయితే కాదు. సో సేమ్ వే ప్రైస్ ఎప్పుడైతే మనకి రిట్రేస్మెంట్లో ఎంట్రీ అయినది కూడా అట్లీస్ట్ ఈ 23,500 లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ సినారియో ఉంటుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్ డౌన్ అయ్యి ప్రైస్ కిందికి వస్తూ ఉంటే రీటెస్ట్ కిందికి వస్తూ ఉంటే అట్లీస్ట్ మళ్ళీ ఒక బేరిష్ ఎంట్రీ అయితే బికాజ్ బేరిష్ మూవ్ అయితే ఉండొచ్చు అనే వేలోనే గెస్ చేసి ఉండే. బికాజ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది అట్లీస్ట్ ఎవ్రీ డే ఎంతో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగాలి కాబట్టి సో సేమ్ వే 23,500 అనేది ఒక మంచి సపోర్ట్ జోన్గానే డిస్కస్ చేసి ఉండే. ఒకసారి క్విక్గా కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తాను చూడండి. యా, సో ఈవెన్ ఈ సేమ్ ఏరియాలోనే ఓఐ కూడా షేర్ చేసినుండే ఒక బేరిష్ మంచి బేరిష్ మూవ్ ఉండే ఓఐ అయితే సిగ్నిఫికెన్సీ అయితే ఉండింది ఓఐ చేంజ్లో. సో సేమ్ వే ప్రైస్ని క్లియర్గా చూసుకుంటే ఒక మంచి బేరిష్ మూవ్, దాని తర్వాత ఒక సపోర్ట్ లాంటి మూవ్ అండ్ క్లియర్గా బ్రేక్ డౌన్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ జరిగి మంచి ఫాల్ అయితే వచ్చింది, నెక్స్ట్ 100 పాయింట్స్ ఫాల్. ఇన్ కేస్ మీరు రిట్రేస్మెంట్స్ని ఐడెంటిఫై చేయలేకపోతూ ఉంటే అట్లీస్ట్ మీరు లైన్ చార్ట్ పెట్టుకొని చూడడానికి ట్రై చేయండి సో దట్ రిట్రేస్మెంట్స్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఇది ఈరోజు జరిగిన మూవ్ అండ్ మీరు కూడా ఇలాంటి మూవ్ని క్యాప్చర్ చేశారా ఆర్ మార్కెట్లో ఇంకేదన్నా ఇంటెన్షన్స్ తోటి మిస్ చేసుకున్నారా అనేది కమెంట్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఫాలో అవర్ ఛానల్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్.